మెల్లగా మనకు దరిదాపులో లేకుండా అయిపోతుంది. ఏమి అర్థం అన్నయ్య, చింత చేసిన ఫలము లేదిగా అన్నయ్యో మన వంచుకొచ్చిన వద్దనంగా రాస్తుంది. ఇప్పుడు లేఖ రాసినట్టుగా మనకు కష్టాలు పాలైన మన సుఖాలన్నీ దూరం అయిపోయాయి. అన్నయ్య అన్నయ్యను మదిలో చిన్నన్నాలో మన ఎంత విధముల సూనులవోలే మనలను ఎన్నో విధముల సాకి ఉండెను. మున్ను విధి మనలవాసి యుండగిరాధరమా అన్నయను మదిలో లేకుమా చిన్నన్నారోయే అన్నమయ గది బాబా తమ్ముడు, మన తల్లిదండ్రులు నేననుకుంటున్నాక మన అన్నగారు అన్నతోనే కూడా మన సాది పెద్దగా చేసినారు. చిన్నప్పటి నుంచి సాది పెద్ద చేసిన మనసు నవ్వకుండా మాట్లాడలేదు. అన్న మనసు నవ్వలేదు.
మన బతుకు ఎక్కిరిచ్చే చనిపోయేటట్టే మనం ఎట్లా బతుకుదామంటే తిందామంటే తిండికి లేదు, బతుకుందామంటే అసరాలు లేవు. మనం ఎక్కడ పోదామో ఎటువంటి స్వామి నాకు ఏమాత్రం అర్థమైంది. నేను ఎంత చెప్పినా మీరు కాంతరో నేనేమి చేయుటే కాంతరో నేనేమి చేయుటే ఎంత మాత్రం తెలియనైతే ఎంత మాత్రం తెలియనైతును ఎంత మాత్రము తెలియనైతినే సంతసంబున నాదు జనకుని సముటంచును విలువ నంపితి సంతసంబున నాదు జనకుని సముటంచును విలువ కాతకుడు సిద్ధోజీరాయుడు ఇంత పరిగణించిపోయెను ఎంత మాత్రము ఎంత మాత్రము తెలియనైతినే ఎంత మాత్రము తెలియనైతినే. నేను ఏమాత్రము ఇలాంటివి జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు. కానీ ఎప్పుడు కూడా మనకు ఇలాంటి కష్టము రాలేదు. అందుకనే మన గుండెలు తత్తరిపోతుంది. మనకే కాదు ఎవరు కూడా రావట్లేదు. నువ్వు బాధపడదు. మనకైతే అడవి దారి గలదు మనకైతే అడవి పదుడికా మనకైతే అడవి ఊరకే పడతూ బట్టలు లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, తినడానికి తిండి లేదు. మనం ఎక్కడన్నా పోయి అడుగుతారండి. ఏమో దగ్గర పోతే ఎక్కడ చెప్పండి. అన్నయ్య సోదరా, పదుడి మనము గొల్ల పల్లెకు నేగియో పదుడి మనము గొల్ల పల్లెకు నేగియు వారిని ఆశ్రయించి తీరతోడా కొన్ని దినములు కోటతో గడిపియు వేరే మార్గమునకు వెతుకవలయో అన్నలారా సహోదరా, ఇక్కడ మన గొల్లపల్లె కనిపిస్తున్నది. కొన్ని రోజులు అక్కడ వచ్చి తర్వాత వేరే ఆలోచన కానీ ఆ గొల్లపల్లె పోతే మరి వాళ్ళు గొల్లలు ఉంచుకుంటారా, రోజులు ఉంచుకుంటారా? మరి ఉంచుకుంటుంటే ఉందాము, ఎప్పుడు వేరే వెళ్తాం.
ఆరోగ్యం పట్టుకుంటాం అవును. ఎంత అన్యాయం చేసి మా తన్నకల కోటను కొల్లగొట్టి ధనమంతా తీసుకొని పోయి మమ్మల్ని అడిగి బాట పట్టించాడు. అవునయ్యా, ఎంత అన్యాయం. ఎంత చెప్పినా మీ భార్య చెప్పిన ఆయనకపోతే మీ అనాథములు చెప్పిన ఆయనకపోతే ఇదే నా పాలివారి పగ. పాలివారి పగ అంటే గిట్టి ఉంటుంది. ఇలా ఉండదని వాళ్ళకు ఉన్నది కష్టం. పాలివారి పగ ఇలా ఉంటుందని అనుకోండి. మీరు అనుకోలేదు కానీ అప్పుడు తరతరాల నుంచి కృతాత్రేత ద్వాపార కలియుగం నుంచి పాలిలో పగ ఇచ్చనే వస్తుందయ్యా. మీరు అంతా అట్లా ఉన్నది దేశం మీద. ఈ యొక్క కన్నకల్ల గోడ నుంచి ఎల్లగొట్టిన గొల్లపల్లిలో గొల్ల వెంకన ఏ ప్రకారంగా వస్తున్నా చూద్దాం. ఈ గొల్లపల్లి మీదేనా? ఈ గొల్లని మీదేనా? ఆయన వాడి పేరు పండుగ మంచిగా పెళ్లి చేయాలి. అంతేనా? మధ్యలో మేము కదా నువ్వు చేయాలి. నువ్వు మంచిగా ఎన్నిపోతున్నాయేమో. అంతేనా? అని ఈ ప్రకారంగా గొల్ల ఇంకా నా వచ్చినంత సమయం కూడా సోమాజీ మనకేమో దొంగలంటే మామూలు దొంగలు కదా పోకుడు పోకుడు మీరలు మీకేమీ భయము లేదు మీ సన్నిధికి మా తోటదారి వైర్యులు చేకొలుట చెందు వస్తీ చేరగనిపుడు మేము ఎవరో దొంగలము చోరులము కాదు, కర్ణేకల్ కోట వాసులము. ఆగండి ఆగండి, మీరు దొంగలను కొని పారిపోకండి. భయం వేస్తుంది కదా. ఇప్పుడు మా పట్టి అయిపోయింది కదా, భయం వేస్తుంది కదా. దండాము దండాము వెంకన్న దయతోడ రక్షించు మాయన్న. దండాము దండాము వెంకన్న
మేము చోరులం కాదు. మా పిల్లతండ్రి గారు చేసిన అన్యాయంకు మేము ఈ విధంగా అడిగి అడవి మా ఇల్లు ఈదము మా యొక్క పట్టణాన్ని గుంజుకొని మమ్మల్ని నిలగొట్టినాడు. మేము దరువు తప్పి నీ దగ్గరికి వస్తున్నాం. ఇంకా మరి అడవిలో చూస్తారు మాకు భయం వేసి అరే మరి మన గొర్రెలు ఒక్కొక్క గొర్రె 2 గొర్రెలు ఎత్తుకుంటాడు ఒక్కొక్కరు. మన ముస్తరి ఇల్లు భయం వేసి అంతే. ఏ ఊరు ఏ పేరు లేదయ్యా, నీవు ఎవరి చూస్తున్నావు మారయ్యా. ఏ ఊరు ఏ పేరు లేదయ్యా, నీవు ఎవరి చూస్తున్నావు మారయ్యా. ఏ ఊరు ఏ పేరు లేదయ్యా, నీవు ఎవరి చూస్తున్నావు మారయ్యా. ఏ ఊరు ఏ పేరు లేదయ్యా, నీవు ఎవరి చూస్తున్నావు మారయ్యా. పావంబులో పరమేశ్వరుడా, పావంబులో పరమేశ్వరుడా, పావంబులో పరమేశ్వరుడా, పావంబులో పరమేశ్వరుడా. పావజగములో పరమేశ్వరునకు దేవుడు ఏ పేరు మీదయ్యా, నీవు ఎవరి చూస్తున్నావు మారయ్యా. ఓ దొర, మీరు ఎవరున్నారు? మీరు సోమోదరాయం అదే అంటారు. మాకేం తెలుస్తుంది అర్థం అయ్యా గొల్లకి. అవునా ఇంకా ఏంటన్నా మా ఊరు మా పేరులో ఉన్నాయి సోమోజీరాయుడు నా పేరు, మా గ్రామము కరుణేకల్